బయట ఎలా జీవించాలనేది చెప్తుంది అనమాట. ఓకే, అర్థమవుతుందా? అర్థమవుతుంది. సో మనం ఫస్ట్ ఇది చూద్దాం. అంటే బేసికల్ గా మనకి క్రిస్టియన్ లైఫ్ లో ఎందుకు మనం విశ్వాసము జీవితం అనేది మనం ఎందుకు జీవిస్తాం అనేది మనకు అర్థం కావాలా. ఫస్ట్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఆన్ గోయింగ్ ఫెయిత్. అంటే అది ప్రతిరోజు జరగాల్సిన పని. అది చాలా మందికి క్రిస్టియానిటీ లైఫ్ అంటే చాలా ప్రాబ్లమేటిక్ లైఫ్ అయింది. మీరు చాలా మంది చూడండి, మెనీ క్రిస్టియన్స్ హ్యావ్ ప్రాబ్లమ్స్ విత్ క్రిస్టియన్ లైఫ్. వాళ్ళకి అసలు ఆనందం ఉండదు, అసలు సంతోషం ఉండదు. ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుంది అంటే ఇరిగిపోయినామని ఒక ఫీలింగ్ ఒకటి ఉంటుంది, లేదంటే రాంగ్ డిసిజన్ తీసుకున్నామని అనిపిస్తుంది. ఎందుకు చాలా మందికి అంటే చాలా మంది కొన్ని సంవత్సరాలు క్రైస్తవుల్లో ఉంటారు కానీ వాళ్ళు నిజమైన జీవితం అనేది అనుభవించరు. అంటే ఏదైతే దేవుడు ఈ లోకంలో ఆ అద్భుతమైన జీవితం జీవించకుండా తెలియక వాళ్ళు ఒక విచిత్రమైన క్రైస్తవ జీవితం జీవిస్తున్నారు అన్నమాట. అందుకే చాలా మందికి క్రైస్తవులకి చాలా ప్రాబ్లం ఉంటుంది క్రిస్టియానిటీ లైఫ్ అంటే. నిన్న ఒక మీకు రెండు చెప్తానండి. క్రిస్టియన్ లైఫ్ అంటే ఏంటి చెప్పండి మీరు. అసలు క్రిస్టియన్ లైఫ్ అంటే ఏంటి? అసలు ఏమంటారు అంటే క్రిస్టియన్ లైఫ్ అంటే మీ లైఫ్ లో మంచితనానికి మారుపేరు. ఏదేది మంచితనానికి మారుపేరు. అంటే ప్రజల దృష్టిలో ఏమంటారంటే క్రిస్టియన్స్ అనేది వాళ్ళు మంచిగా ఉంటారు అనేది ఒకటి ఉంది. వేరే వాళ్ళ వ్యూ గురించి అని చెప్తలేనే. నువ్వేమనుకుంటున్నావు అసలు క్రిస్టియన్ లైఫ్ డిఫైన్ చేస్తావు? మంచితనానికి మారుపేరు అని నేను అనుకుంటున్నాను. అంటే మోరల్ గా జీవిస్తే చాలు. మోరల్ గా దేవుడు చెప్పిన జీవించాలి. దేవుడు చెప్పిన మోరలే కదా. అవును, అదే దాని ప్రకారం దీంట్లో దాని మోరల్ గా జీవించాలి. ఓకే, మిగతా వాళ్ళు ఏమన్నా చెప్తారా? సాక్రిఫైస్ అన్న. సాక్రిఫైస్, ఓకే. డీడ్స్, ఓకే. వెల్, అంటే ఇవన్నీ మనకి క్రిస్టియన్ లైఫ్ లో పార్ట్స్. ఓకేనా? ఐఎమ్ నాట్ ఇగ్నోరింగ్ దిస్. అంటే నేను దీన్ని తీస్తలేదు, కానీ అది హార్ట్ ఆఫ్ ద మ్యాటర్ కాదని నేను చెప్తాను. ఎందుకంటే క్రిస్టియన్ లైఫ్ అంటే చాలా మందికి ఏంటంటే ఒక సెట్ ఆఫ్ బిలీఫ్స్. అంటే క్రైస్తవులు కొన్ని నమ్మకాలు నమ్ముతారు అనేది ఒక వ్యూ ఉంది. దేవుడు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మళ్ళీ తిరిగి వచ్చి మనల్ని తీసుకెళ్తాడు అంటే ఒక సెట్ ఆఫ్ బిలీఫ్స్ మాట ఒక క్రైస్తవుడికి. ఇంకోటికి ఎలా ఉంటాయంటే సెట్ ఆఫ్ స్టాండర్డ్స్. అంటే ఒక రూల్స్, ఒక రెగ్యులేషన్స్, ఒకటి చెయ్యాలి, ఒకటి చెయ్యొద్దు, ఇది పాపం, ఇది ద్వేషం, ఇది దేవుడికి మంచిది అంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్. అంటే క్రిస్టియానిటీ అంటే మనం ఎలా డిఫైన్ చేస్తామంటే ఇప్పుడు దాకా అంటే నీతిగా బతకాలి అంటే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో జీవించాలనేది ఒక క్రైస్తవుడి డెఫినేషన్ ఇచ్చాము అప్పుడు దాకా. క్రిస్టియానిటీ లైఫ్ అంటే ఏం తెలుసు అండి? విశ్వాసం గల జీవితం అండి. ఇట్స్ నాట్ అబౌట్ డూస్ అండ్ డోంట్స్. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ అబౌట్ ద 10 కమాండ్మెంట్స్. ఐఎమ్ నాట్ ఇగ్నోర్, అంటే నేను అది తప్పని చెప్తలేదండి, బట్ దట్ ఈస్ నాట్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు మనిషిలో మనకి ఏది ఇంపార్టెంట్ పార్ట్ అంటే ఏం చెప్పగలుగుతుంది? హార్ట్ ఈస్ ద మెయిన్ థింగ్. అలా ఇప్పుడు కాళ్ళు ఇంపార్టెంట్, చేతులు ఇంపార్టెంట్, కళ్ళు ఇంపార్టెంట్, నోస్ ఇంపార్టెంట్, ఇట్స్ ఆల్ ఇంపార్టెంట్, బట్ ద మెయిన్ పార్ట్ ఈస్ ద హార్ట్. ఇట్ ఈస్ వేర్ విచ్ ఎవ్రీథింగ్ ఫంక్షన్స్. సో క్రైస్తవ జీవితం ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ అంటే ఒక బిలీఫ్స్ కాదు, సర్టెన్ బిలీఫ్స్ కాదు, సర్టెన్ రూల్స్ స్టాండర్డ్స్ కావు మాట. క్రిస్టియానిటీ లైఫ్ అంటే లివింగ్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్, ఒక డీప్ కమ్యూనియన్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. ఒకసారి మీరు ఆలోచించండి, మొదటిగా మనం అంటే దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు ఆ విశ్వాసం చాలా ఎంతూసియాస్టిక్ ఉంటుంది.
అంటే మీరు ఎప్పుడైతే బాన్ అయ్యారు కదా, మీరు ఎప్పుడైతే తిరిగి జన్మించారో ఆ టైంలో మీ విశ్వాసం అనేది, దేవుడితో సంబంధం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పుడులో మీరు విశ్వాసం ప్రాక్టీస్ చేస్తారు. ఆ ప్రతిరోజు మీ ఎదుగుదల అనేది అద్భుతం ఉంటది. కానీ కొన్ని రోజులు పోతా 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 ఏమవుతుందంటే ఆ విశ్వాసం తక్కువైపోతా, ఆ ఎంతూసియాజం తక్కువైపోతుంది. ఎందుకంటే మన విశ్వాసం జీవితం అనేది ఒక రిలేషన్షిప్. మొదట్లో ఏదైతే తెలుసుకున్నామో, క్రైస్తవ జీవితం డాక్టరీన్ నేర్చుకున్నప్పుడు, కొన్ని థియాలజికల్ గా నేర్చుకున్నప్పుడు ఏం చేసామంటే, క్రిస్టియన్ లైఫ్ అంటే ఏం లేదు, ఏంటంటే సెట్ ఆఫ్ రూల్స్, సెట్ ఆఫ్ బిలీఫ్స్, సర్టెన్ వర్క్స్ చేయాలి అంతే అనేది మనం డిఫైన్ ఇచ్చేసుకున్నమాట. కానీ ఇప్పుడు మనం మూడో అంటే కొలేషన్స్ చాప్టర్ 3లో చూస్తే దేవుడు ఏమంటున్నాడంటే, యువర్ లైఫ్ ఈజ్ హిడెన్ విత్ క్రైస్ట్ అంటున్నాడు దేవుడు. అంటే యువర్ హోల్ లైఫ్, మన లైఫ్ క్రీస్తులో నిలిచి ఉంది. నిలిచి ఉంది అంటే హిడెన్ అంటే దాచుకొని ఉంది మాట. మనకి ఒకటే ఫోకస్ ఉండాలండి. ఏం తెలుసా, దేవుడు ఏది దేవుడు చేసిన శిలువలో గొప్ప కార్యం, మనకిచ్చిన గాస్పుల్ బట్టి దేవుడి జీవితం అనేది ఇది మెయిన్ సెంటర్ ఫోకస్ అయి ఉండాలి. ఇది మెయిన్ ఫోకస్. క్రైస్ట్ ఈజ్ ద టోటల్ ఫోకస్. ఫర్గెట్ అబౌట్ యువర్ డీడ్స్. అంటే మీరు మర్చిపోండి, పనులు చేయాలా చేయలేదా అనేది రెండో విషయం. ఎందుకంటే మనకు వ్యక్తిగతంగా సంబంధం లేదనుకోండి దేవుడితో, నేను చెప్తున్నాను కదా, మీరు ఎన్నెన్ని క్రియలు చేయండి, దానివల్ల ఒక ఉపయోగం లేదు. క్రిస్టియన్ లైఫ్ అనేది ఫెయిత్ అండి. ప్రతిరోజు పోరాడుతూ ఉండాల. ఇప్పుడు ఫెయిత్ అంటే ఇదేంటంటే, ఇప్పుడు మన ఫెయిత్ అంటే ఎట్లా డిఫైన్ చేస్తాం? నేను 2000 సంవత్సరాల క్రితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం, 2000 సంవత్సరాలు చేసిన గొప్ప కార్యం నేను ఏం నమ్ముతానంటే, మనం ఏం నమ్మాలంటే, దేవుడు ఈ లోకాన్ని పుట్టి హీ సఫర్డ్ అండర్ పైలట్, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి దేవుడు కుడి వైపున కూర్చొని, అంటే ఫాదర్స్ రైట్ హ్యాండ్ ఇస్ సాట్ దేర్, హీ విల్ కమ్ అండ్ హీ విల్ టేక్ అస్. ఇది మన బిలీఫ్, అంతే కదండి? ఇది మన విశ్వాసం. ఇది ఎప్పుడు విశ్వాసం? ఇది 2000 years బ్యాక్ విశ్వాసం. ఈ విశ్వాసం ఏంటంటే ఫ్యాక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఫ్యాక్ట్, అది ఫ్యాక్ట్ జరిగింది కాబట్టి మన విశ్వాసం ద్వారా దాన్ని నమ్ముతున్నాం. మనం దేవుడు చేసిన గొప్ప కార్యం అది. కానీ ఇప్పుడు మన జీవితంలో మనం విశ్వాసం అనేది ప్రతిరోజు జీవించాలన్నమాట, అన్ని విషయంలో. ఒకప్పుడు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం జరిగింది, మేము నమ్మేసాం, నా విశ్వాసం అయిపోయింది అనేది కాదండి. ఇది కాన్స్టెంట్ ప్రెజెంట్ ఫెయిత్ అప్లికేషన్ జరుగుతూ ఉండాలి. అంటే పాతది మీరు తలించుకోమని చెప్తలేదండి. మీరు అన్ని విషయాల్లో, మీరు వ్యక్తిగత జీవితంలో, మీ దేవుడితో సంబంధం కలిగే విషయమైనా సరే, మీ జాబ్ విషయమైనా సరే, కుటుంబంలో విషయమైనా సరే, అంటే మీరు మంచి భర్తగా జీవించాలనే విషయమైనా సరే, జాబ్ లో మంచి నీతిగా న్యాయంగా బతకాలన్నా సరే, డబ్బు విషయంలో అయినా సరే, మంచి జాబ్ విషయంలో సరే, యూ షుడ్ ఫైట్ ద ఫెయిత్. ఈ ఫెయిత్ అనేది మనకి ఈ రోజు మనం ఎక్కడో ఏది తిరిగి జన్మించే టైంలో అక్కడ నమ్మి అక్కడ వదిలేసాం, తర్వాత మన క్రియల కార్యాలకు వచ్చేసాం అన్నమాట. ఎందుకంటే మనం క్రీస్తు అంటే మనం ఒక్కటి అర్థం చేసుకోవాలండి, దేవుడు ఒక డాక్టరీన్ కాదు. దేవుడు హ్యూమన్ రూపంలో వచ్చి, మీరు చదవండి కొలెషన్స్ లో 2:9-10 చదవండి. ఏలైనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సు అయి ఉన్నారు. చాలా అండి. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, దేవుడు అంట హీఈస్ ఫుల్ ఆఫ్ డియిటీ డ్వెల్స్ బాడీ. అంటే దేవుడు దైవత్వము మనిషి రూపంలో మొత్తము డ్వెల్ అయింది మాట.
ఇంకోటి ఏం చెప్తున్నా అంటే యూ హ్యావ్ బిన్ ఫిల్డెడ్ ఇన్ హిమ్, అంటే మనమంట మొత్తము ఆయనలో ఉన్నామంట. మీరు ఇంకో వచనం చూడండి, కొరేషన్స్ అదే చాప్టర్ లో 1:19 చదవండి. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెనని ఆయన దివ్యరక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకం ఉందనైనను పరలోకం ఉందనైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకున్న వాళ్ళని తండ్రి అభిష్టమాయను. చాలు. ఫర్ హిమ్ ఆల్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్ వాస్ ప్లీజ్ టు డెల్, అంటే దేవుడికి, అంటే తండ్రి దేవుడికి ఎంతగా ఆనందం కలిగింది ఏంటంటే ఆయన దేవత్వం ఏదైతే ఉందో దేవుళ్ళో నింపేయటానికి అంత ఆనందం కలిగి ఉన్నాడంట. అందుకే దేవుడు ఆయనలో అంట ఫుల్నెస్ ఆఫ్ గాడ్ వాస్ ప్లీజ్ టు డ్వెల్. అంటే దేవుడు ఎలాగైతే ఉమెన్ బాడీలో మొత్తం ఆయన దైవత్వం వెలిగిందో సేమ్ అదే రూపంలో బిలీవర్స్ కూడా ఆయనలో యూనియన్ ఉందనే అర్థం చేసుకోవాలి. యూనియన్ ఏమంటారు నవీన్? అంటే ఇది ఉంటది కదా రిలేషన్షిప్, ఐక్యత అన్న. ఐక్యత అంటే యూనిటీ కదా. యూనియన్ అంటే ఇది ఏమంటారు, సంబంధం కలిగి ఉంటారు కదా. అంటే అందరూ కలిపి. ఇంకా మంచిగా ఉంటుంది తెలుగులో. చూస్తారా ఏమన్నా? చూస్తున్నా. లేకపోతే నేను చూస్తానా? యూనియన్ అంటే ఐక్యత, ఐక్యమత్యము, ఐక్యత ఉంది. కైండ్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆఫ్ జాయినింగ్. అది మీరు చెప్పింది కరెక్ట్. నేనే రాంగ్ ఉందా? సారీ. సో దేవుడు అక్కడ ఏం చెప్తున్నాడు అంటే కొలేషన్స్ 2:19 లో దేవుడు ఎలాగైతే దేవుడు దైవత్వం ఎలాగైతే హ్యూమన్ ఫామ్ లో డ్వెల్ అయిందో, ఏ జెన్యూన్ బోర్న్ అగైన్ బిలీవర్ కంప్లీట్నెస్ కూడా క్రీస్తులోనే ఉంటుందన్నమాట. అది ఎలా ఉంటుందంటే కమ్యూనియన్ ద్వారా ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలా. ఆ రిలేషన్షిప్ అనేది మనం అర్థం చేసుకోవాలా. మనకి మెయిన్ హోల్ అండ్ సోల్ అండ్ ఫోకస్ ఇస్ ఓన్లీ క్రైస్ట్. మనం ఈ లోకంలో ప్రయత్నించాల్సిందే ఏం తెలుసా? దేవుడితో సంబంధం కలిగి ఉండాలి. ఈరోజు మనం ఎలా సంబంధం కలిగి ఉన్నామో దానికన్నా గొప్ప సంబంధం దేవుడితో ఉంది. ఆ సంబంధం కలిగి ఉండాలి. దేవుడు మెయిన్ ఫోకస్ అది. ఎందుకు ఈ రోజు మనం విశ్వాసంగా జీవించలేకపోతున్నాం అంటే మనము డూస్ అండ్ డోంట్స్కి వచ్చేసాం. అంటే క్రియలు చేయాలా, కొన్ని క్రియలు చేయొద్దు, కొన్ని నమ్మకాలు ఉంటాయి, కొన్ని నమ్మకాలు చేసుకోవాలా, లేక కొన్ని నమ్మకాలు నమ్మొద్దు. ఇది డాక్ట్రిన్, ఇది థియాలజీ అని మనం సర్టెన్ డాక్ట్రిన్కి వచ్చేసాం. కానీ ఆ డాక్ట్రిన్ హెల్ప్ చేయాలా? ఎక్కడికి హెల్ప్ చేయాలంటే అది ప్రాక్టికల్ లైఫ్ లో క్రీస్తుతో సంబంధం కలిగి మనం జీవించాలి. అది అంతేగాని మన విశ్వాసం ఎప్పుడో 2000 సంవత్సరాల జరిగిన గొప్ప క్రియని ఒకసారి నమ్మేసాం, ఇంకా విశ్వాసం అయిపోయింది అనేది ఆ విశ్వాసం కాదండి. ప్రతిరోజు జరగాల. మీరు యోహాను సువార్త తీసారనుకోండి, నేను కొద్దిగా వేరే దగ్గర తీసుకెళ్ళి నేను మళ్ళీ తీసుకొస్తాను అక్కడికి. యోహాను సువార్త 1వ అధ్యాయము 10వ వచనం చదవండి. 1:10. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను. ఓకే. గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. లోకము ఆయన తెలుసుకోలేదంట. చదవండి. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించితిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనుష్యులేచ్ఛల వలనైనా పుట్టిన వారు కాదు. ఓకే, చాలు. అంటే ఇక్కడ యోహాన్ గారు ఏం చెప్తున్నారంటే, అంటే ఇది మనం వేరే కాంటెక్స్ట్ అక్కడ చూసుకున్నాం అంటే ఇజ్రాయలైట్స్ కి అక్కడ ఈ కేమ్ అని, మనం ఇప్పుడు మన స్పిరిచువల్ సెన్స్ లో ఎట్లా తీసుకోవాలంటే, దేవుడు నిజంగా చూడండి మన జీవితంలో అంటే మన దగ్గర వచ్చి
దేవుడు ఎవరైతే మనల్ని సృజించుకున్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి he came to his own and his own people did not receive him. అంటే దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు, సమస్తం సృష్టించిండు, మన దగ్గరికి వచ్చిండు 2000 సంవత్సరాల క్రితం. అక్కడి నుంచి మనుషుల్లో జీవించడానికి దేవుడు ప్రయత్నిస్తున్నారు. అయినా కానీ తన ప్రజలంతా దేవుణ్ణి రానిస్తలేమంట. ఈరోజు చూడండి మన జీవితం అలాగా ఉంది. అంటే మన జీవితం ఎలా అయిపోయిందంటే ఒక హిస్టారికల్, అంటే ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఒక న్యూస్ లో, ఒక న్యూస్ పేపర్ లాంటిది ఒక న్యూస్ ఇని నమ్మి ఆ ఫ్యాక్ట్ లోనే ఉండిపోతాం. అంటే మన హిస్టారికల్ ఫ్యాక్ట్ అనేది కావాలి, ఎందుకంటే అదే ఫెయిత్. కానీ కంటిన్యూస్ ఫ్యాక్ట్ అనేది కూడా జరగాలి. దేవుడు ఏం చెప్తుందంటే, నేను సృజించుకున్న లోకంలో, నేను సృజించుకున్న ప్రజల దగ్గర నేను వచ్చాను, కానీ వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకోలేదని చెప్తున్నాడు దేవుడు. మీరు ఒకసారి ఆలోచించండి, మన హృదయం దేవుడి దగ్గర ఎంత దూరంగా వెళ్ళిపోయిందో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మీరు కొలెషన్స్ 2:23 చూడండి. తర్వాత మనం మెల్ల ప్యాసేజ్కి వచ్చేద్దాం. మీకు అవుట్లైన్ చెప్దాం అనేది ప్రయత్నిస్తున్నాం. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోను, వినయ విషయంలోను, దేహశిక్ష విషయంలోను జ్ఞానరూపకమైనవి ఉంచబడుతున్నవే కానీ శరీరేచ్ఛ నిగ్రహ విషయంలోను ఏమాత్రం ఎన్నిక చేయదనేవి కావు. అంటే ఇక్కడ ఏమంటున్నానంటే, ఏదైతే మన కంప్లీట్నెస్ ఈజ్ ఇన్ ద యూనియన్ విత్ క్రైస్ట్, not in how we do religious rituals and other manifestation of will worship. అంటే మన కమ్యూనియన్, అంటే దేవుడితో సంబంధం కలిగి ఏదైతే ఉంటున్నాం కదా, అది మనం చేసే క్రియలు బట్టి, ఏదైతే మనం కార్యాలు చేస్తున్నామో, సంఘంలో ఎదుటోళ్ళకి సాయం చేస్తున్నామో, నలుగురికి ఎంకరేజ్మెంట్ చెప్తున్నా, ఆ బేసిస్ మీద మన కమ్యూనికేషన్ అనేది ఉండదు అని వాక్యము అక్కడ విభజిస్తున్నమాట. మన కమ్యూనికేషన్ దీని మీద ఆధారపడదు ఉండదండి. మనం చేసే క్రియలు బట్టి, మనం చేసే ఆరాధన బట్టి, మనం చేసే రిచువల్స్ బట్టి, ట్రెడిషన్స్ బట్టి మన రిలేషన్షిప్ దేవుడితో అది బేస్ కాదని అక్కడ వాక్యం చెప్తున్నమాట. మన కంప్లీట్ యూనియన్ విత్ క్రైస్ట్. మనం ఒకటి అర్థం చేసుకోవాలండి, మనం ఈ లోకంలో ఉన్నంత కాలం ప్రతిరోజు, ప్రతి నిమిషం దేవుడు సంబంధం గురించి మనం ఎక్కువ పోరాడుతూ ఉండాలి. అంటే ఇప్పుడు మనం చూద్దాం నెక్స్ట్ వర్సెస్ లో ఏమేమి ఉంటుంది అనేది చూద్దాం. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ చూద్దాం ఏంటంటే క్రిస్టియన్ లివింగ్ ఎట్లుంటుందో, క్రిస్టియన్ ప్రొసీజర్ ఎట్లుంటుందో చూద్దాం. అంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి మాట. ప్రిన్సిపల్స్ నిన్న మనం మాట్లాడుకున్నాం కదండి, ప్రిన్సిపల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ప్రిన్సిపల్స్ సరిగ్గా లేవు, అంటే రూల్స్ సరిగ్గా తెలియదు అనుకో. ఇప్పుడు క్రికెట్ చూడండి, మనకి ఏది నో బాల్, ఏ వైడ్ నో బాల్, ఏది బౌల్డ్, ఏ ఎల్బిడబ్ల్యూ, మనకి ప్రిన్సిపల్స్ రూల్స్ తెలియలేదు అనుకోండి, మనం ఏది పడితే 6 అంటాం, ఏది పడితే 4 అంటాం, ఏది పడితే ఇప్పుడు 4 కొట్టింది అవుట్ అంటాం, 6 కొట్టింది నో బాల్ అంటాం. సో మనకి సరిగ్గా రూల్స్ తెలియలేదు అనుకోండి, మనం మన ప్రొసీజర్, అంటే మన క్రైస్తవ జీవితం ప్రొసీజర్ అనేది సరిగ్గా జీవించమాట. అందుకే ఏముందంటే రైట్ థింకింగ్, రైట్ ప్రిన్సిపల్ విల్ లీడ్స్ టు రైట్ బిహేవియర్. సో ఇప్పుడు మనం చూద్దామండి. ఇప్పుడు ప్యాసేజ్కి వచ్చేసి మీకు నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదండి? మీకు అర్థం కాకపోతే నాకు చెప్పండి, నేను ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తే. అర్థమవుతుందా? ఎందుకంటే నేను కొన్ని రిఫరెన్స్ ఇటు చూపించాను కదా, మనం కన్ఫ్యూజ్ అయ్యామని. సో మనం ఏం ఇంటెన్షన్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే యూనియన్ విత్ క్రైస్ట్. ఏ జెన్యూన్ born again believer is have equal communion with God. అంటే మనది రియాలిటీలో బతకాలండి. మనం ఏంటంటే ఒక బిలీవర్, ఒక దేవుడు ఎవరినైతే రక్షించుకున్నారు కదా, ఆ బిలీవర్కి దేవుడితో
సంబంధం కలిగి ఉంటుందనే సత్యము మనం గ్రహించాలి. వ్యక్తిగతంగా సంబంధం కలిగి జీవించాలి. దాంట్లో కూడా కంప్లీట్నెస్ ఉంటుందని మనం నమ్మాలి. సో ద యూనియన్ ఈస్ ఈక్వల్లీ ట్రూ ఫర్ ఎవ్రీ జెన్యున్ బిలీవర్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించండి, దేవుడితో మన సంబంధం కలిగి లేమనుకోండి, మన జీవితం అసలు మనకు అర్థమే మన అంటే ఏం జీవిస్తున్నాం మనకు అర్థం కాదు. మీరు ఒకసారి ఆలోచించండి. మనకు వాక్యం ఉంది, కొన్ని సర్టెన్ పనులు చేసాం, ఈ చేయమన్నాడు, ఈ బోధ ఇది అని చేసాం అనుకోండి, మనం వ్యక్తిగతంగా సంబంధం కలిగి లేమనుకోండి. అలా మీరు ఒకసారి ఆలోచించండి. కొన్ని మందికి మీకు అంటే మ్యారేజెస్ అయినాయి కదా, మీ వైఫ్ తో సరిగ్గా అంటే ఇమోషనల్ గా, ఫిజికల్ గా, లైక్ రిలేషనల్ బీయింగ్ గా, ఇంటలెక్చువల్ బీయింగ్ గా మీకు అలాంటిది ఏమి రిలేషన్ లేకుండా మీరు మీ భార్య భర్తలకి 3 పూటలు అన్నం పెట్టి ఏ వస్తువులు కావాలో అన్ని మీరు తీసుకొచ్చి పెట్టారనుకో, మీ వైఫ్ కానీ మీ హస్బెండ్ కానీ మీరు హ్యాపీగా ఉంటారా? మీరేమంటారు? నేను అన్ని తెచ్చిస్తున్నా కదా, ఇంకేం చూపించాలన్నా, అంటే నా ప్రేమ ఇంకేం రూపంలో చూపించాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఏం చెప్తారు? అరే నువ్వు ఉండు, నాతో మాట్లాడు, నువ్వు తెచ్చే వస్తువులు, నువ్వు ఇచ్చే వస్తువులు నాకు వద్దు, నాతో ఉండి 4 మాట్లాడితే చాలు, నాకు అదే బలం, జీవించాలని అనిపిస్తుంది, నీతో చివరి కాలము బతకాలనే ఆశ అనేది ఉంటుంది. సో మన జీవితం యేసుక్రీస్తు ప్రభుతో ఫ్రెండ్షిప్ కాదండి. దేవుడు మనం చెప్పాడు మనం ఫ్రెండ్స్ అని. ఫ్రెండ్స్ కన్నా మనం దేవుణ్ణి వైఫ్ తెలుసు కదండి. చర్చ్ ఈస్ బ్రైడ్, ఈస్ బ్రైడ్ గ్రూమ్. అంటే మనం దేవుడికి ఫ్రెండ్స్, కానీ ఫ్రెండ్స్ మించి మనం వైఫ్ మాట. దేవుడికి ఏంజిల్స్ ఫ్రెండ్స్, కానీ మనము దేవుడికి వైఫ్, ఒక బ్రైడ్ మాట మనం. దేవుడు అదన్నారా, మీరు ఏంజిల్స్ కన్నా కిందగా తక్కువ నేను మిమ్మల్ని సృజించాను, కానీ బట్ యూ హ్యావ్ వెరీ హై ప్రివిలేజ్ టు కమ్ టు మీ బికాజ్ యు ఆర్ మై వైఫ్, యు ఆర్ మై బ్రైడ్. మీరు ఆలోచించారు అది ఎట్లా, ఎంత ఘనమైనది ఆ సంబంధం అనేది. మీరు ఒకసారి ఆలోచించండి. మీరు ఇచ్చే వస్తువులు కాదండి దేవుడు కావాల్సింది. కొన్ని చెయ్యాలా, కొన్ని చెయ్యొద్దు, డూస్ అండ్ డోంట్స్, 10 కమాండ్మెంట్స్, పద్ధతులు కాకుండా కొన్ని నమ్మకాలు, దాన్ని బట్టి కాదండి మన రిలేషన్ అనేది. మీరు భార్యాభర్తలతో మీరు ఎలాంటి సంబంధం కలుగుంటారో, ఆశపడి మాట్లాడాలనుకుంటారో, ఆశపడి మీరు ఎంతగా మీరు తాహతాలాడతారో, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మీరు ఎలాగ మాట్లాడాలని, ఎలా కలుసుకోవాలని, సీక్రెట్ గా కలుసుకోవాలని, మమ్మీ డాడీ తెలియకుండా బయటికి వెళ్ళి పార్క్ లో అంటే బేకరీకి వెళ్ళి తినాలని ఎంత తహతహలాడతామో, సేమ్ అదే ప్యాషన్, డిజైర్ ఉండాలండి దేవుడు అదే కోరుకుంటున్నాడు అనమాట. ఏమన్నాడంటే, మీ జీవితం నాలో దాగి ఉన్నది అని చెప్తున్నాడు అనమాట. మీరు క్రీస్తుని పక్కన పెట్టి మనము ఏ జీవితం డిఫైన్ చేయలేమండి మనం. సో మన హోల్ లైఫ్ ఈజ్ యూనియన్ విత్ క్రైస్ట్. అది ఎక్కడ? పరలోక రాజ్యంలో కాదండి. అక్కడ టోటల్ గా ఫేస్ టు ఫేస్ చూస్తాం, కానీ ఇక్కడ మన విశ్వాసం ద్వారా మనం చూడాల. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ 3rd చాప్టర్ లో 3rd వర్స్కి వచ్చాను. ఫస్ట్ ఇక్కడ చూద్దాం, ఫస్ట్ స్టేట్మెంట్. ఎందుకంటే మనకు అర్థం కాలేదనుకోండి, ఫస్ట్ వచనం మనకు అర్థం కాదు. ఇది చాలా అంటే ఫెయిత్ గా మనం యాక్సెప్ట్ చేయాలన్నమాట. చదవండి ఎవరన్నా. ఫస్ట్ 3 ఏలైనగా మీరు మృతి పొందితిరి. చాలు. ఏలే అనగా మీరు మృతి పొందితిరి. మీరు ఒకసారి ఆలోచించండి, దేవుడు ఏం చెప్తున్నారు తెలుసా? మీరు మృతి చెందారంట. మనకు అసలు అర్థం కావాల. మనం ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం ఎలాగా మృతి చెందాం చెప్పండి? మనం ఆల్రెడీ బతుకుతున్నాం కదా ఫిజికల్ గా. ఇప్పుడు మీరు చెప్పండి, ఎలాగ మృతి చెందాం?
మృతి అంటే లోకాశ పరంగా అనుకుంటా. లోకాశ పరంగా. ఓకే. నెక్స్ట్ ఇంకెవరన్నా? బాప్తిసం తీసుకున్నాం కాబట్టి ఓకే, వెరీ గుడ్. ఓకే. అంటే ఆయన కోరుకున్నట్లుగా జీవించకుండా అన్న. కోరుకున్నట్టు జీవించకపోతే మనం మృతి చెందాం. అంతేనా బ్రో? ఓకే. సో దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే సగం రాజు కరెక్ట్ గా అంటే నియర్ టు వచ్చాడు. ఏం తెలుసా ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మీరు మృతి పొందారు అంటే దాని స్టేట్మెంట్ ఏంటంటే మీరు గలేషన్స్ 2:20 చదవండి. గలేషన్స్ అంటే గలతీయులకు రాసిన పత్రిక 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. చాలండి. పౌల్ గారు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే నేను క్రీస్తుతో సిలువ వేయబడ్డాను అని చెప్తున్నాడు మాట. ఇంకో చదవండి, రోమా 6:4 చదవండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలా లేపబడెనో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. పౌల్ గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే నేను యేసు క్రీస్తుతో సిలువ వేయబడ్డాను అంటున్నాను. మనమైతే ఫిజికల్ గా అవ్వలేదు, కానీ దేవుడు తన ఫిజికల్ బాడీలో ఆయన బాడీ అండ్ సోల్ క్రీస్తులో సిలువ వేయబడ్డాను అని చెప్తున్నమాట. అంటే మన లైఫ్ ఎలా ఉందంటే ఏదైతే క్రీస్తు చేశాడు కదా అది మనం చేసినట్టు, అది క్రీస్తులో చేసినట్టు మాట. అది దేవుడు అదే చెప్తున్నాడు మాట. మీరు చచ్చిన వారంటే మనం ఎలా చచ్చాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం కావాలి. పౌల్ గారు అక్కడ ఏం చెప్తున్నా అంటే నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను. మీరు రోమా 6లో చదివితే మీరు చూడండి, నేను వీఆర్ బరీడ్ therefore with him by baptism into death. అంటే ఏదైతే మనం బ్యాప్టిజం తీసుకున్నాం కదా దేవుడితో పాటు మనం బ్యాప్టిజం తీసుకున్నాం, మనం మృతి చెందామంట. కొలేషన్స్ 2:12 చూడండి, ఇందాక చదువుకుంది. 2:12 చదవండి. మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై. చాలా బ్యాప్టిజం మనకి మీకు విషయం తెలుసా అండి? బ్యాప్టిజం అద్భుతమైన విషయం తెలుసా? మనం అందరం చనిపోయాం తెలుసా క్రీస్తులో. మనం ఏమనుకుంటా అంటే ఒక చిన్న ఫిజికల్ యాక్ట్ జరిగింది అనుకుంటారు, కానీ ఫిజికల్ యాక్ట్ కాదండి అది. అంటే ఒక సాలిడ్ బాడీ లిక్విడ్ లో దిగి కచ్చిగా వచ్చేసాను బట్టలు అనేది కాదండి. దేవుడి దృష్టిలో ఏమంటున్నాడు తెలుసా? మీరు క్రీస్తుతో పాటు దేవుడిని సిలువ వేసినప్పుడు మనం ఏమనుకోవాలి తెలుసా? నేను కూడా సిలువ వేయబడ్డాను. దేవుడు చనిపోతే నేను కూడా చనిపోయాను. క్రీస్తు సమాధి చేయబడితే నేను కూడా సమాధి చేయబడ్డాను. ఎలా సమాధి చేయబడ్డా అంటే బ్యాప్టిజం ద్వారా. ఇంకోటి చూడండి, రోమా 6:6 చదవండి. ఏమనగా మనమికను పాపమునకును దాసులం కాకుండాటకు పాప శరీరము నిర్దాకమగినట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. మన అసలు ఎరిగామా? మనం తెలుసుకున్నామా? మన పాప స్వభావం అంట క్రీస్తుతో సిలువ వేయబడ్డదంట. మీరు చూడండి, స్పిరిచువల్ సెన్స్ లో ట్రూ ఫెయిత్ మీరు ఒకసారి ఆలోచించండి. అందుకే దేవుడు ఏమంటున్నాడు సార్, నేను ఏదైతే కార్యం చేశానో కదా అది మీకు జరిగినట్టే. దేవుడు ఓన్లీ మనకి పాపాలు క్షమించాడు కాదండి, దేవుడు పాపాలు క్షమించాడు, మన గురించి పాపాలు ఆయన సిలువలో వేసుకొని ఆయన ఫిజికల్ గా చేశాడు, మనం ఫిజికల్ గా చేయలేదు, మన టార్చర్ అవ్వలేదు అది. కానీ ఇక్కడ పౌల్ గారు ఏం చెప్తున్నారు, నేను క్రీస్తుతో పాటు నేను సిలువేయబడ్డాను. ఎలాగైతే బ్యాప్టిజం తీసుకున్నాను నేను అలాగే బ్యాప్టిజం తీసుకొని చనిపోయాను. ఇంకో 2 కొరింథీయుస్ కూడా చూడండి 5:14.
క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందిరనియు జీవించు వారి మీదట తమ కొరకు కాక. చాలు చాలు చాలు. అంటే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారు తెలుసా? అందరి గురించి ఒకడు చనిపోయాడు. దాని అర్థం ఏంటంటే అందరూ చనిపోయారు అని చెప్తున్నాడు అనమాట దేవుడు అక్కడ. ఇలా చూడండి, దేవుడు మన గురించి సిలువేయబడ్డాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఈరోజు కొలెషన్స్ 3:3లో ఏం చెప్తున్నా అంటే మీరు చచ్చిన వారై ఉన్నారు. మనం ఎలా చచ్చిపోయామంటే క్రీస్తు ద్వారా చనిపోయాం. మనం సపరేట్ గా చచ్చిపోలేదండి. 2000 సంవత్సరాల క్రితంలో యేసుక్రీస్తు ప్రభుని శిలువలో ఏదైతే కార్యం చేశారు కదా, నేను అక్కడ ఉండే, ఆ శిలువలో నేను ఉండే. అది మిస్టీరియస్ అండి. అంటే అది అద్భుతమైన మిస్టీరియస్ మాట. ప్రపంచానికి అర్థం కాదు అది. కానీ దేవుడు అలా చూస్తాడు. అది దేవుడే చెప్తున్నాడు అనమాట. ఒకడు అందరి గురించి చనిపోతే అందరు చనిపోయారంట. మనం అందరం చచ్చిన వారే ఉన్నప్పుడు ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం చచ్చిపోయాం మనం. యేసుక్రీస్తు ప్రభువు అంటే దేవుడు అలా చూశాడు ఆ శిలువ మీద. అందుకే దేవుడు అందరి పాపాలు క్షమించగలిగాడు. ఇప్పుడు పుట్టినప్పుడు మళ్ళీ మరొకసారి దేవుడు పుడుతూనే ఉండాలి, చనిపోతూనే ఉండాలి కదా. కానీ దేవుడు ఎలా కౌంట్ చేస్తున్నాడు అంటే ఒక్కళ్ళు చనిపోయిన ద్వారా అందరూ చనిపోయారు అని చెప్తున్నారు. మీరు చచ్చిన వారే ఉన్నారు. మన ఓల్డ్ నేచర్ ఏదైతే ఉంది కదా, అది శిలువ మీద దేవుడు మనం క్రూసిఫై చేశాడు. బ్యాప్టిజం అనేది మనం చనిపోయి తిరిగి లేచినట్టు మాట. సో మీరు అది చూడండి ఎంత అద్భుతంగా ఉంది. అందుకే పౌలు అక్కడ ఏం చెప్తున్నా అంటే మీరు చచ్చిపోయిన వాళ్ళు కదా, మీరు చచ్చిపోయారు కదా, మీరు ఎందుకు మళ్ళా వేరేలాగా బిహేవ్ చేస్తున్నారు ఎందుకు అని చెప్తున్నాడు మాట. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే వి డైడ్ వన్స్ ఫర్ ఆల్. అంటే దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఈరోజు సంఘంలో మనం అందరం ఏంటంటే దేవుడితో పాటు మనం క్రూసిఫై అయ్యాము. దేవుడితో పాటు ఆ శిలువలో దేవుడు మనల్ని చూశాడు, మన పాపాలు తీసుకున్నాడు. ఆయన ఎలాగైతే సమాధి చేయబడ్డాడో మనం కూడా అలాగే సమాధి చేయబడి తిరిగి లేచన్నమాట. అది బ్యాప్టిజం ఆఫ్ వాటర్ లో రిప్రజెంట్ అవుతుంది. ఏదో సింపుల్ ఒక ఫిజికల్ యాక్ట్ కాదు. కానీ దేవుడు ఏం చూశాడంటే మనం అందరం చచ్చిపోయామాట. అందుకే పౌలు అక్కడ ఏం చెప్తున్నా అంటే మీరు చచ్చిన వారే ఉన్నారు కదా, మీరు చనిపోలేదు అని అడుగు చెప్తలే అక్కడ పౌలు ఏం చెప్తున్నా, యూ హ్యావ్ డైడ్ అంటున్నాడు. అంటే మీరు చచ్చిపోయారు, మీరు ఆల్రెడీ చచ్చిపోయారు. మనం ఎప్పుడు చచ్చిపోయాం అంటే 2000 సంవత్సరాల క్రితంలో యేసుక్రీస్తు ద్వారా మనం చనిపోయే మాట. అది తండ్రి అయిన దేవుడు అలా వ్యూలో చూస్తున్నాడు మాట. అది మనం ఎలా చూడగలుగుతాం అంటే అది విశ్వాసం ద్వారానే మనం చూడగలుగుతాం. అంటే ఇప్పుడు మనం దీని అప్లికేషన్ ఎట్లా తీసుకోవాలి, దీని ఇంప్లికేషన్ ఎట్లా తీసుకోవాలి అది మనకు అర్థం అవ్వాలి కదండి. ఎందుకంటే ఇది ఎలా అంటే ఇప్పుడు వర్స్ 1 చూడండి. ఇప్పుడు మనము చచ్చిపోయినాం కదా, మనకు ఒకటి అర్థం కావాల. చచ్చిపోయినప్పుడు ఎలాగైతే దేవుడితో సంబంధం కలిగి ఎలా చచ్చిపోయామో అదే సంబంధం కలిగి దేవుడు మనం లేపాడు. మనం అర్థం కావాలి. అది ఏదైతే దేవుడు చనిపోయినా మనం ఎలాగైతే పార్టిసిపేట్ చేసామో ఆయన రిజరక్షన్ లో కూడా మనము అలాగే పార్టిసిపేట్ చేస్తామన్నమాట. అది ఇంక్లూడ్ ఉంటది. అందుకే ఇప్పుడు మీరు కొలెషన్స్ 1 చూడండి. కొలెషన్ 3:1 ఇఫ్ దెన్ యూ హ్యావ్ బీన్ రైజ్డ్ విత్ క్రైస్ట్. మీరు అక్కడ చూడండి ఏం చెప్తున్నాడు. ఫస్ట్ మీరు చనిపోయారు, తర్వాత మీరు తిరిగి లేపబడ్డారు. అది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే మన లైఫ్ అనేది టోటల్ గా క్రీస్తు అనే ఒక దేవుడు, ఒక వ్యక్తిగా, హ్యుమానిటీగా చూడాలా, డియినిటీ కూడా చూడాలి. అందుకే దేవుడు అదే యువర్ లైఫ్ ఈజ్ హిడెన్ విత్ క్రైస్ట్. మీరు క్రీస్తు లేకుండా మీ జీవితం లేదు. మీకు విషయం చెప్తాను చూడండి.
క్రిస్టియన్ లైఫ్ ఈస్ కామెంటరీ ఆన్ జీసస్ క్రైస్ట్ లైఫ్. అంటే మనకి వ్యక్తిగతంగా మనకి సపరేట్ గా జీవితం లేదండి. ఇప్పుడు చాలా మంది గొప్ప గొప్పలు ఆటోబయోగ్రఫీలు అన్ని రాసుకుంటారు కదా, మనకి ఏమైనా ఆటోబయోగ్రఫీ ఉందండి? ఏం ఆటోబయోగ్రఫీ లేదు, సాధించింది ఏం లేదు. మనకు ఒకటి ఏం తెలుసా? నేను క్రీస్తులేగా సిలువేయబడ్డాను, క్రీస్తులేగా చనిపోయాను, క్రీస్తులేగా సమాధి చేయబడ్డాను, క్రీస్తులేగా తిరిగి లేచాను. ఇదే మన ఐడెంటిటీ. నేను పుట్టింది, నేను స్ట్రగుల్ అయింది, నేను చనిపోయింది, తిరిగి లేచింది ఓన్లీ క్రీస్తువే. మనకి సపరేట్ గా బయోగ్రఫీలు, ఆటోబయోగ్రఫీ మనకి ఏం లేదండి. క్రైస్ట్ ఈజ్ ద సెంటర్ ఫర్ ద హోల్ లైఫ్. మన క్రీస్తుని పక్కన పెట్టి మీరు జీవితం జీవించి మనం జీవిస్తున్నా అంటే అది అసలు జీవితమే కాదండి. అందుకే క్రైస్ట్ ఇస్ హోల్ అండ్ సోల్ ఫర్ ఎవ్రీథింగ్. సో దేవుడితో పాటు మనం ఎలాగైతే చనిపోయామో అదే రీతిగా మన రిజరక్షన్ లో కూడా మనము పార్టిసిపేట్ అవుతాం అన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ వచనం చూడండి. ఫస్ట్ ఏది 3:1 చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. సరే, ఇక్కడ మనం ఏం చూస్తాం అంటే నిజంగా చనిపోయి తిరిగి లేచి దేవుడు సిట్టింగ్ అట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్. అంటే దాని అర్థం ఏం తెలుసా? మన జీవితం అనేది చాలా సెక్యూరిటీగా ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు 2 వచనాలు చూద్దాం. వర్స్ నెంబర్ 1, వర్స్ నెంబర్ 2లో 2 చూద్దాం. ఫస్ట్ ఏమంటున్నాడంటే ఇంగ్లీష్ లో చూస్తే మీరు సీక్ అని ఉంటది. సీక్ ద థింగ్స్ దట్ ఆర్ అబోవ్ వేర్ క్రైస్ట్ ఈజ్ అని చదవండి. 3:1 చదవండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. వెతకడం ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ రెండోది చదవండి. రెండో అధ్యాయం. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకూడదు. ఒకటి వెతకాలి, ఒకటి మనసు పెట్టాలి. ఓకేనా? ఇప్పుడు ఈ 2 మీద మనం ఎక్కువ ఫోకస్ చేద్దామండి. సీక్ చేయాలా, ఇంకోటేమో మన ఎఫెక్షన్స్ అనేది దేని మీద పెట్టాలి అనేది ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు సీక్ అనేది ఉంది కదండి, వెతకండి అంటే అది కూడా ఏంటి? ఎక్కడ వెతకాలి, ఏం వెతకాలి, ఎలా వెతకాలి అనేది కూడా చూద్దాం మనం. ఇప్పుడు వెతకండి అంటే ఒక్కసారి వెతకటం కాదండి. మనకి తెలుసు కదండి, లోకాసువార్తలో అడగండి మీకు ఇవ్వబడను, తట్టుడు మీకు తీయబడను, ఇంకేమంటే వెతుకుడి మీకు దొరకను ఉంటుంది కదా. దాని అర్థం ఏం తెలుసా? కంటిన్యూస్ గా వెతకాలన్నమాట. అది ఎప్పుడో ఒకసారి నాకు బాధ అనిపించినప్పుడు, నాకు అవసరంలో ఉన్నప్పుడు వెతకటం కాదండి. ఈ కంటిన్యూస్ ప్రాసెస్ రెగ్యులర్ గా దేవుణ్ణి వెతుకుతా ఉండాలన్నమాట. ఏదో వెతకడం అంటే మళ్ళీ ఏంటి, ఇన్వెస్టిగేషన్ చేసి ఏది అంటే ఓన్లీ డాక్ట్రినల్ గా వెతకటం కాదండి. వెతకటం ఏంటంటే అసలు ఏముంది అనేది మనం వెతకాల. ఇప్పుడు సరే, దేవుడు వెతకండి అని చెప్పాడు. ఎలా వెతకాలా? మనకి డైరెక్షన్ ఇంపార్టెంట్ కావాలి కదండి. ఎలా వెతకాలంటే ఎబోవ్ అంట, పైన డైరెక్షన్ చూపిస్తున్నమాట. మీరు వెతకాలి. ఎలా వెతకాలంటే పైన, అంటే డైరెక్షన్ కూడా చూపిస్తున్నాడు అనమాట. పైన ఉండి వెతకాలి. అక్కడ ఏంటంటే క్రీస్తు పైన కూర్చొని ఉన్నాడు మాట దేవుడు. మీరు మత్తయి 6:19-21 చదవండి. మత్తయి 6:19 19 నుంచి 21. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మటయు ఉప్పును తినివేయండి. దొంగలు కన్నం వేసి దొంగిలిద్దరు. పరలోక మందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. అచ్చట చిమ్మటైనను ఉప్పైనను దాన్ని తినివేయదు. దొంగలు కన్నం వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ నుండును అక్కడ నీ హృదయం ఉండును.
మీ ధనం ఎక్కడ ఉంటుందో మీ హృదయం కూడా అక్కడే ఉంటది అని చెప్తున్నాను అనమాట. మీరు ఒక విషయం ఆలోచించండి. దేవుడు పైనున్న వాటిని వెతకమంటే అసలు దేవుడు ఏం వెతకమంటున్నాడు అనేది మనకి ప్రశ్న ఉండాల. ఏంటి, బంగారు వీధులు వెతకాలా? దేవుడు ఇచ్చే బహుమాతం వెతకాలా? లేదంటే అద్భుతమైన మయంకరంగల శరీరము దొరుకుతుందని ఆశపడాలా? లేదంటే మన రెవల్యూషన్ చదివినప్పుడు ఆ ఫ్రూట్ దొరుకుతుందని తినాలా? అయితే దేవుడు ఏమి ఇస్తాడనేది దేవుడు వెతకమంటున్నాడు ఒకసారి ఆలోచించాల మనం. అంటే దేవుడు పైన వాటిని వెతకమంటే మీరు ఒకసారి ఆలోచించండి, క్రీస్తు కన్నా ఇంకేముంటదండి పైన? ఒకసారి ఆలోచించండి. దేవుడు కన్నా ఏమైనా వాల్యుబుల్ ఉంటుందా పైన? పైన పరలోకమందున్న వాటి గురించి ఎత్తుకోమంటుండే కదా, పరలోకలో ఏం దొరుకుతుంది. అవును, కరెక్టే. పైన క్రీస్తు కన్నా ఇంకో గొప్పతనం ఎక్కడుంది అక్కడ పైన? ఏం లేదు. క్రీస్తు ఉన్నాడు. దేవుడు అదే చెప్తున్నాడు, క్రీస్తుని వెతకండి. ఎందుకు అంటే అక్కడ ముందు చెప్తున్నా చూడండి, వేర్ క్రైస్ట్ ఈజ్ సీటెడ్ అంటే అక్కడ ఏం చెప్పబడుతుంది? దేవుడు పైన కూర్చొని ఉన్నాడు, మీరు క్రీస్తుని వెతకాలి. అందుకే దేవుడు అక్కడ ఇందాక మనం మత్తయి సువార్త 6:19-21 ఏదైనా వేర్ యువర్ హార్ట్ ఈస్, వేర్ యువర్ ట్రెజర్ ఈస్, యువర్ హార్ట్ ఈజ్ అని. మీరు క్రీస్తు గురించి ఎక్కువ ఆలోచించి క్రీస్తు గురించి ఎక్కువ సంబంధం కలిగి జీవిస్తున్నారు అనుకో, మీ హృదయం అక్కడే ఉంటుంది. పైన ఉన్న వాటిని అంటే మళ్ళీ ఏం చేస్తున్నాం అంటే పైన క్రీస్తుని పెట్టి మళ్ళా దేవుడు చేతులనే చూస్తున్నాం, మళ్ళీ దేవుడి మొహం చూస్తలేం మనం, మళ్ళీ చేతులే చూస్తున్నాం. ఏం చేతులు చూస్తున్నాం అంటే దేవుడు ఇది ఇస్తాడు, అది ఇస్తాడు, ఇక్కడ తీసుకెళ్తాడు, అక్కడ తీసుకెళ్ళి, అది ఇస్తాడు, ఇస్తాడు, మళ్ళీ చేతులే భౌతికంగానే ఆలోచిస్తున్నాం. మళ్ళీ దేవుడు అవన్నీ కాంప్లిమెంటరీ, అన్ని రివార్డ్స్ ఇస్తాడు. అది ఏది డిపెండింగ్ అపాన్ మన ఫెయిత్ఫుల్నెస్ బట్టి, మన నమ్మకం బట్టి. దేవుడు మనం నమ్మి పని ఇచ్చింది కాబట్టి ఆ పని మనం సక్రమంగా చేస్తే దాన్ని బట్టి దేవుడు ఫలితం ఇస్తాడు. కానీ ఫలితం బట్టి మనము ఆ చేతులను చూడొద్దు, దేవుడిని చూడాలి. మీరు ఒక్క విషయం ఆలోచించండి, నిజంగా క్రీస్తు కన్నా ఎక్కువ వాల్యుబుల్ థింగ్స్ హెవెన్ లో ఉంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుని పంపించేవాళ్ళు కాదు ఈ లోకం. అది ఏదైతే నిజంగా క్రీస్తు కన్నా ఏదైనా ఎక్కువ ఉండుంటే దేవుడు అదే పంపించేవాడు మాట. ఈరోజు పరలోక రాజ్యంలో క్రీస్తు తప్ప మనకి ఇంకేముందండి? అందుకే దేవుడు అదే అంటున్నాడు, మన హృదయంలో ఏదైతే ఎక్కువ ఉంటుందో, మనం ఏదైతే అంచుకుంటాం కదా, అదే మన హృదయం తీసుకెళ్తుంది. అంటే మనం ఎప్పుడన్నా ఏదైనా వెతికినప్పుడు బైబిల్లో ఎగ్జామిన్ కాకుండా, డాక్టర్ ఏదైతే ఎగ్జామిన్ కాకుండా మనకి ఫుల్ ఎక్స్పీరియన్స్ అనేది అవ్వాలండి. క్రీస్తు అనేది దేవుడు ఒక సబ్జెక్ట్ కాదండి, ఒక థియాలజీ కాదు, ఒక డాక్టరీన్ కాదు, ఒక మైండ్ లో నాలెడ్జ్ పెంచుకోవటం కాదండి. ఇదేదో బయట ఇన్స్టిట్యూట్ నేర్చుకోవడానికి ఏదో చిన్న కోర్సు, క్యాష్ కోర్స్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్స్ నేర్చుకొని నోట్స్ కాదండి. ఇది జీవితం గురించి మాట్లాడుతున్నాం. దేవుడిని ఫుల్ గా మనం ఇక్కడ అనుభవించాలి. దేవుడు అదే చెప్తున్నాడు, ఈ జీవితం క్రీస్తులో ఉంది, క్రీస్తులో నిలిచి ఉంది, దాచుకొని ఉంది. మీరు అది ఎతకాల, క్రీస్తులో ఏముందని ఎతకాల. దేవుడు చూడండి, మనం చచ్చిన వారంటే దేవుడు 2000 సంవత్సరాల క్రితం సేమ్ అదే చేశాడు. మనం కూడా సేమ్ అదే 2000 సంవత్సరాల క్రితంలో క్రీస్తులు అలాగే చనిపోయాడు, మనం కూడా చనిపోయాం. దట్ ఈస్ కాల్డ్, ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్. మీరు ఈ స్టోరీ తెలుసు కదండి మీకు, ఏది మోజెస్ 10 మందిని కానాన్ దేశంలో పంపించేసి వస్తారు కదా, చూసాం. వేగుల వారు అని ఉంటది, పాట అందరిని పంపిస్తారు. అవును, వీళ్ళు ఏం చేసి వచ్చారంటే వీళ్ళు చూసొచ్చి ఏం రిపోర్ట్ ఇచ్చారంటే చాలా బాగుంది ప్రదేశం, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, చాలా ఉన్నత దేవులు, వాళ్ళని మనం కొట్టడం కష్టం చాలా అని అందరు రిపోర్ట్ ఇస్తే ఒక కాలేబు మాత్రమే దేవుడు సమర్థుడు అని చెప్తాడు. జాషువా కాలేబు చెప్తారు. దాంతో పాటు ఇంకోటి కూడా చెప్తారు. అక్కడ ఏం చెప్తారంటే అక్కడ పాలు తేనె చాలా గొప్పగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది అక్కడ అని చెప్తారన్నమాట వాళ్ళు.
అంటే మన జీవితం ఏంటంటే, ఎప్పుడైనా బైబిల్ చదివినప్పుడు, ఏదైనా ఎగ్జామిన్ చేసినప్పుడు, వీళ్ళు ఏదైతే చూసొచ్చారో 10 మందిలో, చూసొచ్చినట్లుగా ఉండొద్దు. జాషువా, కలేబ్ లాగా ఆ కెనాన్ దేశాన్ని ఎలాగైతే సంపాదించుకున్నారో, క్రీస్తుని గూడా అట్లా మనం సంపాదించుకోవాలి మన జీవితం, నిజమైన జీవితం. ఆ ఎక్స్‌పీరియన్స్ ఉండాలా మనకి. ఏదో జస్ట్ ఏది బార్డర్‌లో నుంచొని ఇట్లా చూసొచ్చి క్రిస్టియన్ లైఫ్ అంటే, స్పిరిచ్యువల్ లైఫ్ అంటే ఆహ్, ఇది, అది అని చెప్పేటట్టు ఉండొద్దండి. క్రీస్తు మనలో జీవించాలి. ద మేనిఫెస్టేషన్ ఆఫ్ క్రైస్ట్ షుడ్ బి ఇన్ అస్. అంటే దేవుడు తన దైవత్వాన్ని ఎలాగైతే క్రీస్తులో ఆహ్, ఆనందంగా ఇచ్చాడో, అదే తీరులో, అదే వేలో దేవుడి ఫుల్‌నెస్ కూడా మన జీవితంలో నివసించాలన్నమాట. జాషువా, కలేబ్ ఎలాగైతే ఆ కనాన్ దేశంలో వాళ్ళు తీసుకున్నారో, మనం గూడా యేసుక్రీస్తుని మనం అలాగే సంపాదించుకోవాలన్నమాట. జస్ట్ ఒక ఓవరాల్‌గా ఒక మైండ్‌ని షేప్ జేయటానికి చూడొద్దండి. మనం బైబిల్ చదివినప్పుడు దేవుడిని ఫుల్లుగా అనుభవించాలి. మనకు అర్థం కాల. దేవుడితో ఆ సంబంధం కలిగి ఫుల్లు మనం ప్రయత్నించాలన్నమాట అది. ఇంకోటి మనకి సీక్ అని చూసాం కదా! అప్పుడు ఎఫెక్షన్స్ కూడా ఉండాల మనకి. ఎందుకంటే బైబిల్ చదివినప్పుడు జస్ట్ ఒక మైండ్‌లో డూస్ అండ్ డోంట్స్ లాగా ఉండొద్దు మాట. మనకి ఆ కంటిన్యూయస్‌గా హాబిచ్యుయేట్ ఉండాలన్నమాట. ఆ ఎఫెక్షన్స్ ఉండాలి. మనం నిజంగా చెప్తున్నాను, మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటే మన హార్ట్‌లో ఆ ఎఫెక్షన్స్ అనేది తగలాల. ఆ ఎఫెక్షన్స్ తగులుతలేదు అనుకోండి, మీరు ఇంకా ప్రేయర్‌లో అలాగే కూర్చోండి. దేవుడు ఇంకా మనకి తగులుతలేదు అనుకోండి మన జీవితంలో, ఆ వార్మ్ ఎఫెక్షన్స్ అని అవుతలేదు అనుకోండి, ఇంకా ప్రేయర్‌లో కూర్చోండి. అడగండి దేవుడిని. మీకో విషయం తెలుసా? దేవుడితో మనం కలిగి ఉన్నాక ఎలా ఉంటది తెలుసా? మీరిక్కడ నుంచొని పరలోక రాజ్యం చూస్తున్నట్టు ఉంటది. మీకు నిజంగా అప్పుడు అనిపిస్తది. అరే! మేము యాత్రికులం అనేది అనిపిస్తది. ఫీలింగ్ ఉంటది నిజంగా. రిచర్డ్ బ్యాక్స్టర్ అని ఒక పురిటన్ ఏమన్నాడంటే, ఒక కన్ను ఒక రాజ్యం మీద పెట్టాలి. ఇంకో కన్నేమో సమయాన్ని బట్టి చేయాలంట. ఒక కన్ను ఎప్పుడు పరలోక రాజ్యం మీద ఉండాలి. ఇంకోటేమో ఇక్కడ సమయాలు, కాలాల మీద ఉంచాలన్నమాట. ఏ సమయం ఎక్కడ ముగించబడతది, ఎక్కడ అనేది ఈ 2 కళ్ళు ఉండాలన్నమాట మనకి. మీకదే చెప్పాను గదండీ! మనం కరెక్ట్ థింకింగ్ చేసామనుకోండి, కరెక్ట్ బిహేవియర్ ఉంటదన్నమాట. ఇప్పుడు సెకండ్ చూడండి. సెకండ్ ఏమంటున్నాడు? ఫస్ట్ ఏమో వెతకమని చెప్తున్నాడు. మనం ఏం వెతకాలా? క్రీస్తుని వెతకాలండి. పైనున్న వాటినంటే అందుకే దాని ముందు వచనమే చెప్పేసాడు దేవుడు. ఏం చెప్పాడు? నేను అబోవ్ వేర్ క్రైస్ట్ ఈస్. సీక్ ద థింగ్స్ దట్ ఆర్ అబోవ్ వేర్ క్రైస్ట్ ఈస్. దేవుడు అదే చెప్తున్నాడు. పైనున్న వాటి పైన దేవుడున్నాడు. దేవుడిని ఎతకాలా మీరు. దేవుడితో సంబంధం కలిగి ఉన్నారు. దానికన్నా అద్భుతమైన ఆహ్, ఏ వస్తువు గాని, ఏ వ్యక్తి గాని లేరండి పైన. ఈరోజు మనం అంటే మన క్రైస్తు తప్ప మనకు అన్ని విషయాలు కావాలి. మళ్ళా పైకి చూడమంటే మళ్ళా దేవుడు ఏమిస్తాడు? ఏం ధరించాలా? మళ్ళా కార్నల్ మైండ్ ఉండొద్దండి. మళ్ళా ఎక్కడ కార్నల్ ఎర్త్ మైండ్ తీసుకొచ్చి మళ్ళా స్పిరిచువల్‌గా అది పెట్టొద్దండి. ఇప్పుడు సెకండ్ వచనం చూడండి. సెట్ యువర్ మైండ్స్ ఆన్ ద థింగ్స్ దట్ ఆర్ అబోవ్, నాట్ ఆన్ ద థింగ్స్ దట్ ఆర్ ఆన్ ఎర్త్. థింక్ సెట్ యువర్ మైండ్స్. సెట్ చేయండి. ఫిక్స్ చేయండి. మీకో విషయం తెలుసా అండి? మీరేదైతే ఎక్కువ ఆలోచిస్తారో, మీరెక్కువ ఏదైతే లాంగింగ్ చేస్తారో, అంటే నాకు కావాలి మన ఆశ, తపన, కోరిక దేని మీద ఎక్కువైతే పెట్టుకుంటారు కదా! మీరెప్పుడు దాని గురించి ఆలోచిస్తారండి. దేవుడు అదే అంటున్నాడన్నమాట. సెట్ యువర్ మైండ్ అంటే ఫిక్స్ చేయండి. రైట్ థింకింగ్ విల్ ఆల్వేస్ ప్రొడ్యూస్ ఎ రైట్ బిహేవియర్. థింకింగ్ సరిగ్గా లేదనుకోండి, మన బిహేవియర్ అనేది సరిగ్గా ఉండదు. మీరు ఒకసారి రోమా 8:6 చూడండి. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. ఇంకా అంతేనా? 5 నుంచి చదువు అయితే. 5 నుంచి అయితే
శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంటారు. ఆ, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసుంటారు. శరీరసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. ఆ. చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడంటే ఎవరైతే శరీరంగా ఆలోచిస్తారో, ఈ లోకానుసారంగా ఆలోచించి ఈ లోకానుసారం మన బతుకు జెండా బండి నడిపించడానికి మనం ఆలోచిస్తున్నాం అనుకో, వాడు ఫ్లెష్ లాగానే ఆలోచిస్తాడు. దానివల్ల ఏమవుతుందంటే మరణం అనేది వస్తుంది. కానీ ఒక బిలీవరు, ఇఫ్ ఇట్ ఈస్ లివ్ బై ఫెయిత్, ఇఫ్ యు లివ్ బై ఇన్ ద స్పిరిట్ అండ్ according to the spirit sets their mind on the things of spirit. ఎవరైతే నిజంగా ఆత్మంగా ఆలోచిస్తారో, ఆత్మ క్రియలను బట్టి ఆలోచిస్తారో, వాళ్ళ మనసు ఎక్కడైతే పెట్టుకుంటారో కదా, అది జీవాన్ని, అది సమాధానము కలిగిస్తుంది అంట. ఈసారి మనం ఆలోచించాలంటే మనం దేని మీద సెట్ చేసుకున్నాం, మన ఆలోచనలని దేని మీద ఎక్కువ ఆలోచిస్తాం. క్రీస్తు తప్ప మనం ఏదైనా ఆలోచిస్తాం అంటే చాలా తప్పండి. మీకు ఒక చెప్తానండి, చాలా మందికి ఏమి డౌట్ వస్తుంది అంటే, మనం ఎక్కువ స్పిరిచువల్ గా ఆలోచించాం అనుకోండి, ఎర్త్లీగా ఎలా బతకాలో మనకు అర్థం కాదనుకుంటారండి. గాస్పుల్లో పెద్ద అద్భుతం ఏం తెలుసా, మీరు ఎక్కువగా హెవెన్లీ మైండెడ్ ఆలోచించండి, మీరు ఎర్త్లీగా గుడ్గా మీరు ఎంత బాగుంటారో మీరే చూసుకోవచ్చు. చాలా మంది ఎందుకంటే ఎక్కువ స్పిరిచువల్ గా ఆలోచించి పెళ్లి చేస్తే లోకానుసారంగా ఎలాగా ఉండాలో కొన్ని విషయాలు తెలియదు అనుకో, చాలా తప్పండి అది. మీరు ఎక్కువ స్పిరిచువల్ గా ఆలోచించండి, మీరు ఎర్త్లీగా ఎలా జీవించాలో కూడా మీకు అర్థమవుతుంది. మనం హెవెన్లీగా మనం బతకలేదు అనుకోండి, మనం అటు అది బతకలేము, ఇటు బతకలేము. అందుకే పౌలు చూడండి ఎంత హెవెన్లీ మైండెడ్ అండి. అందుకే మీరు ఫిలిపియన్స్ లో చూడండి, నాకు తెలుసు నేను ఎలా బతకాలో. అంటే నాకు ఎక్కువ ఉన్నప్పుడు ఎలా జీవించాలో తెలుసు, తక్కువ ఉన్నప్పుడు ఎలా ఉండాలో జీవించాలో తెలుసు, అసలు నాకు ఏం లేకపోయినా తెలుసు నాకు. బికాస్ హీ లర్న్డ్ అంటే ఆయన ఎంత స్పిరిచువల్ గా, ఎంత హెవెన్లీ మైండెడ్ ఉంటే ఆయనకు అర్థమైంది ఎలాగా ఈ లోకంలో జీవించాలి. ఆయన ఎలా నేర్చుకున్నాడు? 5 సార్లు కొరడా దెబ్బలు తిన్నాడు, 39 అనాలి, 5 సార్లు తిన్నాడు. షిప్ వెక్కుడు అయిపోయింది, చలిలో ఒక రోజు మొత్తం షిప్ లో నివసించాడు. ఆకలి లేదు, ఆకలికి మండాడు, తాగటానికి నీళ్ళు లేవు, కప్పుకోవటానికి బట్టలు లేవు. కొన్ని సంవత్సరాలు జైల్లో బతికాడంటే పౌలు. ఆయన ఎంత హెవెన్లీగా ఉంటే ఆయన చెప్పాడు, అప్పుడు ఏం చెప్పాడంటే, గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్ ఇస్ గ్రేట్ గెయిన్ అని. దైవభక్తి విత్ కంటెంట్మెంట్ అంటే గొప్ప లాభసఖ్యం అని చెప్పాడు. మీరు ఆలోచించండి, ఎంత హెవెన్లీగా ఆలోచిస్తే మనం ఎంతగా ఈ లోకానుసారంగా జీవించవచ్చని మనకు అర్థమవుతుంది. ఇంకోటి, మీరు ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:8 చదవండి. పౌలు గారు చెప్తున్నారు చూడండి, ఇక్కడ ఏం చూడాలి. 4:8 ఏ యోగ్యత అయినను కొంచెం గట్టి చదవా. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైండును. చూడండి, పౌలు గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మెట్టుకు సహోదరులారా, ఏదైతే ఘనమైందో, ఏదైతే న్యాయం కలిగిందో, ఏదైతే పవిత్రమైనదో, ఏది లవ్లీయో, ఏది కమాండబుల్లో, ఏదైతే ఎక్సలెంట్ ఉంది కదా, దాని గురించి మీరు ఆలోచించండి అని చెప్తున్నాడు మాకు. ఇలాంటి బ్యూటిఫుల్ ఎక్కడుంటాయండి? క్రీస్తులో తప్ప. అందుకే దేవుడు చెప్తున్నాడు అనమాట, అంటే క్రీస్తుని బట్టి పక్కన పెట్టి మనం ఏదైనా అద్భుతమైనది ఎతుకుతున్నామంటే అది మనం నష్టపోతున్నట్టే.
మనం ఏది ఒకటి గుర్తుపెట్టుకోం, మనం ఏది ఎక్కువ ఆలోచిస్తామో మనం అదే అవుతాం. అందుకే దావీదు ఏం రాస్తాడంటే వాట్ యు థింక్ ఇస్ వాట్ యు ఆర్ అని. అంటే నువ్వు ఏదైతే ఆలోచిస్తాం కదా అది నువ్వే, అదే అవుతావంట. మనం ఈ రోజు మనం దేని గురించి ఆలోచిస్తామో మనం అదే అవుతాం. నాకు రోల్ మోడల్ పవన్ కళ్యాణ్, విరాట్ కోహ్లీ, రిలయన్స్ అంబానీ ఎవడున్నాను కొన్ని నాళ్ళగానే అవుతా. వాడి గురించి ప్రయత్నిస్తాను నేను వాళ్ళగా అవ్వాలని. పొద్దున 5ంటికి లేచి ఎక్సర్సైజ్ చేసి జిమ్ చేసి బ్యూటీ పార్లర్కి వెళ్ళి రిలయన్స్ లాగా నేను డబ్బు సంపాదించి ఆలోచన చేసినాకో నేను ఆయనలాగానే అవుతా. ఈరోజు మనం దేని గురించి అండి మన ప్రయత్నం? క్రీస్తు స్వరూపంలో రావటానికి మన ప్రయత్నం అండి. ఇది ఎలా అవుతుంది అంటే దేవుడితో సంబంధం కలిగి ఉంటాం. అందుకే దేవుడు ఏమన్నాడు, మనము చెట్లో అణిగి ఉండాలన్నమాట. అణిగి ఉంటేనే, అంటే దానికి అటాచ్ అయి ఉంటేనే మనకు ఆ ఫ్రూట్ఫుల్నెస్ అనేది ఉంటుందండి. అందుకే దేవుడు అన్నాడు కదా, నేను లేకుండా మీరు ఏది ఫలించలేరు అంటున్నాడు. ఈ రోజు క్రీస్తు లేకుండా మనం ఏదైనా ఫలిస్తున్నాం అంటే అది దేవుడికి సంబంధించిన ఫలితం కాదు. అది మీరు యోహాను సువార్త తీయండి, నేను చెప్తాను. యోహాను సువార్త 15:5 నుంచి చదవండి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చాలు చూడండి మీరు. అంటే అబ్బాయిలు అంటే దాని అర్థం ఏంటండి? డాక్టరీన్ లో ఉంటామా? థియాలజికల్లో అంటే డాక్టరీన్ నేర్చుకుంటే దాంట్లో ఉన్నట్ట, థియాలజీ నేర్చుకుంటే దాన్ని ఉన్నట్ట, జ్ఞానంలో నేర్చుకుంటే ఉన్నట్ట. అవి ఫండమెంటల్స్ ఇంపార్టెంట్. నేను అది ఇంపార్టెంట్ అని చెప్తలే. ఎందుకంటే అవి ప్రిన్సిపల్స్ మనకి ఎక్కడికి లీడ్ చేయాలి, ఎక్కడికి దారి తీయాలంటే సంబంధం కలిగే విషయంలో దారి తీయాలి. అందుకే దేవుడు అంటున్నాడు కదా, హూ ఎవర్ అబైడ్స్ ఇన్ మీ, ఎవరైతే నాలో నిలిచి ఉంటారో. దేవుడు అక్కడ వ్యక్తిగతంగా సంబంధంగా ఆలోచిస్తున్నాడు అక్కడ. ఇంకోటి 14వ వచనము 21 చదవండి. అదే యోహాను సువార్తలో దేవుడు చూడండి ఎంత ప్రేమ కలిగి హీ వాంట్ టు డూ సంథింగ్ ఇన్ us. 14:21 చదవండి. నా ఆజ్ఞలను అంగీకరించి వాటి గైకొని కూడా నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వాడిని ప్రేమించి వాడికి నన్ను కనపరుచుకుందని చెప్పాను. మేనిఫెస్ట్ మై సెల్ఫ్ ఇంటూ హిమ్ అంటున్నాడు. నాకు అంటే దేవుడితో సంబంధం కలిగి ఉన్నాం అనుకో, దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఆయన మేనిఫెస్ట్ అంటే ఏం తెలుసా, మొత్తం ఫుల్నెస్. దేవుడు ఏదైతే ఉన్నాడు కదా మన బాడీలో, మన హృదయంలో నివసిస్తా అనమాట. ఆ మేనిఫెస్టేషన్ జరుగుతుంది అన్నమాట. నేను ఒకటి చెప్తానండి, మీరు యేసుక్రీస్తు గురించి మీరు ఎంతగా గురి కలిగి ఉంటారో మీరు అంతగా ఎంజాయ్ చేస్తారు. గాస్పుల్ అనేది 2000 సంవత్సరాల క్రితంలో జరిగిన ఒక న్యూస్ కాదు, ఒక బులెటిన్ కాదు, ఒక వార్త కాదు. అది జీవితం. అది మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు రాబోయే జీవితంలో కూడా దేవుడు వచ్చేంత వరకు ఆ గాస్పుల్ అనేది మనం ఎంజాయ్ చేయొచ్చు మాట. మీరు ఆలోచించండి, దేవుడు గొప్ప కార్యం చేశాడండి 2000లో. అంటే ఆయన ద్వారా మనం దేవుడు చూడండి, ఆయన ఎలాగైతే కృషిస్తాడో మనం అలా కృషిస్తాం. ఆయన ఎలాగైతే చనిపోయాడు అలా చనిపోయామండి. ఎలాగైతే దేవుడు తిరిగి లేపడం మనం అలాగే తిరిగి లేపడం బాప్టిజం ద్వారా. దేవుడు అక్కడ పౌలు అదే చెప్తున్నాడు కదా, మనం ఈ రోజు 3-4 విషయాలు నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ మనం చచ్చిన వారే ఉన్నాం. రెండోది ఆయనతో తిరిగి లేపబడి ఉన్నాం. మూడోది వెతకాలి, ఏది వెతకాలి అనేది నేర్చుకున్నాం. నాలుగోది మీ ఎఫెక్షన్స్ ఎక్కడున్నాయి, మీ సెట్ యువర్ మైండ్ ఎక్కడున్నాయి అనేది, ఈ 4 విషయాలు మనం నేర్చుకున్నామండి ఈరోజు. మీరు చూడండి అక్కడ కొలెషన్స్ లోనే ఏం చెప్తున్నా చూడండి, మీరు చచ్చిన ఉన్నారు, యువర్ లైఫ్ ఈస్ హిడెన్ విత్ క్రైస్ట్ ఇన్ గాడ్ అంట. మీరు తెలుగులో చదవండి ఒకసారి. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడదు. 3 అండి. 3 ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. చాలండి. నీ జీవం అంట,
మన జీవం అంట క్రీస్తులో దాగి ఉన్నదంట. మనం ఎంతగా క్రీస్తులో మనం ఎదుగుతా ఉంటామో మన జీవం అనేది మనకు తెలుస్తుందండి. ఈరోజు మన జీవం లేని ఒక చెట్టులాగా, జీవం లేని ఒక ఫలం లాగా మనం జీవిస్తున్నామో ఒకసారి మనం పరీక్షించుకోవాలండి. మీకు చెప్పాను కదండి, మనం క్రియల ద్వారా కానీ, కార్యాలు చేసే కానీ, రిచువల్స్ కానీ, చర్చ్లో సోదరులు, దాన్ని బట్టి మన వ్యక్తిగత సంబంధం అనేది ఉండదండి. ఇది ఆన్ గోయింగ్ ఫెయిత్ మాట. ఇది క్రిస్టియన్ లైఫ్. ప్రతిరోజు దేవుడితో సంబంధం కలిగి జీవించాలి. దేవుడు ఒక డాక్టరీన్ కాదు, ఒక థియాలజీ కాదు, ఒక సబ్జెక్ట్ కాదు, ఒక క్లాస్ కాదు. దేవుడు ఒక వ్యక్తి, ఒక ప్రాణం ఉన్న దేవుడు, మనకిచ్చిన ప్రాణం ఇచ్చిన గొప్ప దేవుడు. ఈ ప్రాణం ఆ ప్రాణం కలిసి జీవించాలి. ప్రతిరోజు దేవుడితో సంబంధం కలిగి జీవించాలి. మీరు ఒకరు గుర్తుపెట్టుకోండి, మన జీవితం ఓన్లీ కొన్ని పనులు చేయాలి, కొన్ని పనులు చేయొద్దంటే మీరు చెప్తున్నారు కదా, క్రిస్టియానిటీ లైఫ్ అనేది చాలా బోరింగ్ ఉంటది, చాలా డిఫికల్ట్ అయిపోతుంది కొన్ని మార్గంలో నడవటానికి. సంబంధం కలిగి ఉన్నాం ఇంకో రోషంగా జీవించదు. ఏమున్నా లేకపోయినా కానీ సమాజాన్ని ఎవరు లెక్క చేయడు. ఆ సంబంధం కలిగి ఉంటే నాకు చాలు అని. దేవుడు ఎందుకు పరిశుద్ధాత్మని దేవుడు మనకు ఎందుకు పంపించాడండి? సంబంధం కలిగి జీవించడానికే కదా. సో దయచేసి అందరూ మీరు దేవుడితో సంబంధం కలిగి ఉన్నారంటే ఇంకా మీరు ఎక్కువ సంబంధం కలిగి ఉండటానికి జీవించండి. ఎవరికైతే లేదో దయచేసి మన అందరం ప్రార్థన విషయంలో, వాక్యం విషయంలో ఎక్కువ సంబంధం కలిగించడానికి మనం ప్రయత్నించాలండి. సో ఈరోజు మనకి ఆ 4 వర్స్ మనకి అర్థమయ్యి అనుకుంటున్నాను. ఎందుకంటే 4 చాప్టర్లో 4 అందుకే తీసుకున్నమాట. ఒకటి మనం చచ్చిన వారం, ఒకటి క్రీస్తుతో లేపబడిన వాళ్ళం, ఇంకోటేమో వెతకాలి థింగ్స్ ఏదైతే ఉందో, ఇంకోటి మన మైండ్ సెట్ చేయాలన్నమాట. ఇంకోటి మన జీవితం క్రీస్తులో మిగిలి ఉన్నది కాబట్టి మనం వెతకాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ జీవితం ఎప్పటికీ దాగి ఉండదు కాదండి. ఇది దేవుడు తప్పనిసరిగా తన సంఘానికి ఏదైతే వాగ్దానం ఇచ్చాడో, దేవుడు తప్పనిసరిగా ఆయన మార్గంలో, ఆయన పెట్టిన టైంలో వచ్చి మనల్ని అందరు తీసుకెళ్తాడు. అప్పుడు యేసు ప్రభువుని ముఖాముఖిగా మనం చూసి ఆనందించవచ్చు. ఇక్కడ మనం క్రీస్తుని అనుభవిస్తలేము అనుకోండి, పైకి వెళ్ళిన తర్వాత దేవుని చూసి బాగా బాధపడతాం. అలాంటి పరిస్థితి, అలాంటి దృష్టి మనకు వద్దండి. మనం గొప్ప ప్రసంగించకపోయినా పర్లేదు, మనం గొప్ప సేవ చేయకపోయినా పర్లేదు, మన ఇంటెన్షన్ అది కాదు. దేవుడితో సంబంధం కలిగి ఉండాలి, మెయిన్ ఇంపార్టెంట్. అది కమిషన్ అనేది తర్వాత, కమాండ్మెంట్ అనేది ఇంపార్టెంట్, కమ్యూనియన్ అనేది ఇంపార్టెంట్. మనం దేవుడిని అదే అడగాలి, ప్రభు నేను గొప్ప సేవ చేయనా పర్లేదు, గొప్ప ప్రసంగించకపోయినా పర్లేదు, నాకు పెద్ద వాక్యం అర్థమవుతున్నా పర్లేదు ప్రభు, కానీ మీరు ఒక్క మాట చెప్పారు ఏంటంటే మీతో సంబంధం కలిగి ఉండొచ్చు. నాకు అది చాలు ప్రభు, నాకు అది ఒక్కటి నేర్పియండి. నాకు నేను జీవితం కాలం నేను బతికిస్తాను, నేను బతుకుతా అని, అది చాలండి. పెద్ద పెద్ద ఆయాలు చేసి బోధించాల్సిన మన అవసరం లేదు. మనకి గాస్పెల్ ఏంటో అర్థమైంది కదా. దేవుడు మనుషులతో మాట్లాడే దేవుడు, మనుషుల్లో నివసించే దేవుడు కాబట్టి దేవుడితో వ్యక్తిగత సంబంధం ఉంటే చాలు. మనకు పెద్ద పెద్ద కార్యాలు చేసి బోధించాలి మనకు అవసరం లేదండి. ఫస్ట్ ఇది కావాలి, మనకు మెయిన్ ఇంటెన్షన్ అది. సో దయచేసి అందరం మనం దేవుణ్ణి చాలా ఉన్నతంగా చూసి ఆ సంబంధం కలిగించడానికి మనం ప్రయత్నించాలండి. మీరు ఒకసారి ఆలోచండి, భార్య భర్తలు ఎలా ఉంటారు, నాకన్నా మీకే ఎక్కువ తెలుసు. సంబంధం కలిగి మాట్లాడాలని, కూర్చోవాలని, ఇద్దరు షేర్ చేసుకోవాలని. హోసేయ బుక్ మీరు చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అమేజింగ్ లవ్, అది అన్కండిషనల్ లవ్. మన లోకానుసారంగా జీవిస్తాం, దేవుడు ఎవరో ఒకరి ద్వారా దేవుడు మాట్లాడుతున్నా మనం లోకానుసారంగా జీవిస్తున్నంటే దాని వీఆర్ అన్ఫెయిత్ఫుల్ వైఫ్. దేవుడు మన ఆలోచన అన్ని తెలిసి కూడా, మనం నెక్స్ట్ ఏం ఆలోచిస్తాం, ఏం మాట్లాడతాం తెలిసి కూడా ఆయన మనల్ని నమ్మి ప్రేమిస్తున్నాడండి. దయచేసి ఆ అద్భుతమైన దేవుణ్ణి ప్రేమించడానికి ట్రై చేయండి, సంబంధం కలిగించడానికి ట్రై చేయండి. ఈ రెండే ట్రై చేయండి ఫస్ట్, తర్వాత సేవ గురించి ఆలోచిద్దాం.
ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఏం లేవన్నా. అర్థమైందా? ఏమైనా కన్ఫ్యూజ్ చేస్తానా? ఫాస్ట్ వెళ్ళానా? లేదు, అర్థమైందన్నా. లేదు. నవీన్, శేఖర్ అర్థమైందా? ఓకే సందీప్. హలో శేఖర్ అర్థమైంది. అవునా? నవీన్ డిస్టర్బెన్స్ లేదు ఇక్కడైతే ఏం లేదు. అన్న సారీ అన్న, మా సార్ ఫోన్ చేసింటే నేను జస్ట్ కొంచెం బ్యాక్ వెళ్ళి వచ్చా. అవునా? ఆ, ఓకే. అంటే నా వాయిస్ వినపడింది అప్పుడు. అప్పుడు వినపడ్డది బ్రో. నువ్వు మా సార్తో మాట్లాడేది అంతా వినపడిందా? లేదు బ్రో, విన్నారా? లాస్ట్ మిస్ అయ్యా. లాస్ట్ 2 minutes అన్న. మనం లాస్ట్ మీరు కంక్లూడ్ చేసేటప్పుడు ఏ దాని గురించి వెతకాలి అదొకటి ఆడే వెళ్ళి. ఓకే. దయచేసి అందరూ నవీన్ అంటే మనం వ్యక్తిగతంగా దేవుడితో సంబంధం ఉండటానికి మనం ప్రయత్నించాలండి. దేవుడి చేతులు కాదు, దేవుడి మొహం వెతకాలి మనం. దాని గురించి ఎక్కువ ఆలోచించాలి కానీ దేవుడి గురించి ఏది ఎక్కువ అంటే దేవుడి తప్ప ఏది ఆలోచించొద్దండి. మనం దేవుడు అర్థమవుతున్నా మిగతా ఏం చేయాలని మనకు అర్థమవుతుంది. సో దయచేసి భార్యాభర్తలతో మీరు ఎలా సంబంధం కలిగి ఉంటారో సేమ్ అదే రిలేషన్షిప్ మనం దేవుడితో సంబంధం కలిగి ఉండాలి ప్రతిరోజు. యూ షుడ్ లవ్ గాడ్ మోర్ దెన్ ద ఫియర్ ఆఫ్ హెల్. అంటే నరకం భయం కన్నా దేవుడిని ఎక్కువ ప్రేమించాలి. నరకం ఉందని దేవుడి దగ్గర రావద్దండి. నరకం చాలా భయంకరంగా ఉంటుందని ఆ ఆలోచనలు బట్టి యెహోవా దేవుడిని ప్రేమించొద్దండి. యెహోవా దేవుడు ఉన్నట్టుగా మనం ప్రేమించాలి. ఆ నరకం అనేది మనకు కాదండి, అది సాతాను వాడి దూతలు పెట్టినది, సృజించింది, అంతేగాని దేవుడి ప్రజలు కాదు. మనం దాన్ని చూసి దేవుడిని వెంబడించొద్దండి. చెలువుని చూడండి, చెలువులో చేసిన గొప్ప కార్యం ఆ ప్రేమ అది చూసి మనల్ని నడిపించబడాలి, అంతేగాని నరకాన్ని చూసి భయపడదు. పాల్ గారు అదే అన్నారు కదా, వి పర్స్యూ అదర్స్ బై లవ్. అంటే ప్రేమని ఎదురుని మనల్ని ముందుకు సాగించడానికి ట్రై చేయాలి, అంతేగాని నరకపు దాని గురించి మనం అసలు భయపడద్దు. సో దయచేసి మీరు మనమందరం ఎవరైతే కలిగి ఉన్నారో వ్యక్తిగత జీవితం చాలా సంతోషంగా వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళాలని, అట్ ది సేమ్ టైం ఎవరైతే లేదో దయచేసి వ్యక్తిగతంగా సంబంధం కలిగి ప్రార్థన చేయండి. ప్రార్థన జీవితం లేదనుకోండి, నేను చెప్తున్నాను కదా, మనం ఎన్ని శర్మలను వినండి, ఎన్ని వాక్యాలను వినండి, ఎన్ని సంఘానికైనా వెళ్ళండి, ఎన్నిసార్లు కూర్చొని లేవండి, దానివల్ల మనకు ఉపయోగం ఏం లేదు. నిజంగా దేవుడు క్రీస్తు వచ్చి మళ్ళీ మనకు బోధించినా కానీ మన జీవితంలో చలనం ఉండదండి. మీకు వాక్యం అంటే బైబిల్ చదవాలనిపిస్తుంది అంటే దేవుడు చెప్పండి, మీకు ప్రేయర్ చేయాలని మీరు ఒకటే చెప్తానండి, ప్రేయర్లో కూర్చున్నప్పుడు దేవుడు మీకు మనసులో ముట్టేదాకా మనం లేవద్దు. ఈరోజు మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే దేవుడే ఇష్టం లేదు అని. ఇంకోటి ఏంటంటే దేవుడు లేడు అందుకే మనం ప్రార్థన చేయం. అసలు దేవుడు ప్రార్థన ఎందుకు చేయమన్నాడండి? కమాండ్మెంట్ అది. ప్రే కమాండ్మెంట్ మిస్ చేసేసినాం మనం. దేవుడు ఏమన్నా యు షుడ్ ప్రే, యు షుడ్ మెడిటేట్. 250 టైమ్స్ ఉందండి మెడిటేట్ చేయమని, వాక్యం చదవమని 250 టైమ్స్ ఉంది హోల్ బైబిల్. కమాండ్మెంట్ మిస్ చేసినాం. యూ షుడ్ ప్రే. దేవుడు ఎందుకు ప్రే చేయమని? కమాండ్మెంట్, అది ప్రేయర్ చేయాలా. ఆయన చిత్తం ఏదైతే ఉందో కదా అది మన జీవితంలో జరగాలి, ప్రార్థన చేయాలా. మీ చిత్తం ఏదైతే జరుగుతుందో ప్రభు పరలోక రాజ్యం ఎక్కడ కూడా అదే జరగాలి. అంటే దాని అర్థమైందా సార్? నా తండ్రి దేవుడు ఏదైతే చేయబోతున్నాడో తన కుమారుల్లో మనం కూడా అదే అప్రూవల్ ఇస్తున్నమాట దేవుడికి. ప్రభా చేయండి, చేయండి, అది చేయండి, ఈ లోకంలో చేయండి, మీ చిత్తం ఎట్లయితే జరుగుతుంది కదా అదే రీతిలో ఈ లోకంలో జరగండి, అలాగే జరగండి, నేను కూడా అప్రూవ్ అవుతున్నా ప్రభా అని మనం దాన్ని చేయాలి. ఇంకోటి దేవుడు ఎందుకు ప్రార్థన చేయమని అంటే నేను వింటాను, నేను విని మీకు ఆన్సర్ దయచేస్తాను. అంటే దానికన్నా అద్భుతం ఏముందండి ప్రపంచంలో? ఒక క్రియేటర్తో మాట్లాడే అద్భుతం ఎవరికి, ఒక్క నక్కకి పుల్లికి ఎవరికి లేదండి దేవుడితో మాట్లాడటానికి. దేవుడు అద్భుతమైన మార్గం సృష్టించిన దేవుడు మన గురించి, దేవుడితో మాట్లాడటానికి.
దయచేసి దేవుడిని ఒక టెక్స్ట్ బుక్ లాగా, ఒక కాన్సెప్ట్ లాగా, ఒక థియాలజీ డాక్టర్ లాగా చూడకండి. అది అవసరం అని చెప్తలే కానీ తన వ్యక్తిగతంగా సంబంధం మాత్రం చాలా ప్రాముఖ్యమైన విషయం. మీ భార్య భర్తలకి ఇచ్చి పుచ్చుకోవడంలో రెండో విషయం, తన సంబంధం కలిగి ఉండి జీవిస్తాం అనేది వేరే. సో దేవుడికి ఈరోజు మనం ఏమి ఇచ్చి పుచ్చుకోవడం కాదు, చేతులు కాదు, మనసు ఫస్ట్. సో దయచేసి దీని గురించి ఆలోచించండి. మనం ఏదైతే 4 మాట్లాడామో సో రేపు మిగతాయి 5 నుంచి 17 దాకా చదువుదాం. దాంట్లో ఏమేమి ఉన్నాయో మీరు కూడా రాయండి. అందరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. రేపు అందరూ 10-15 minutes ఎక్స్ప్లెయిన్ చేయండి. పాయింట్ బై పాయింట్ చేస్తారో ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారో చెప్పండి. ఓవరాల్ గా సమ్మరీ ఇంట్రడక్షన్, దాన్ని బట్టి మనం మిగతా కొంచెం నేర్చుకుందాం. ఓకే బ్రదర్స్, అర్థమైంది కదా? నా భయం ఒకటే, నీకు అర్థం లేదా అని. ఎందుకంటే మళ్ళా నేను అందరం డిస్కస్ చేస్తాం. సేమ్ 4 o'clock డైరెక్ట్ లింక్ ఓపెన్ చేస్తే అయిపోతుంది, అంతే కదా? అంతే. సరే, ఫస్ట్ ప్రార్థన చేసుకో. ప్రభా స్తోత్రాలు ప్రభా, మీరు అంటే చాలా జీవితంలో మీలోనే మీరు లేకుండా ప్రభా, ఏది సంపాదించినా, ఏది సాధించినా, ఏది కలిగి ఉన్నా ప్రభా అది వ్యర్థం ప్రభా. మాకు మంచి హెల్త్ ఉన్నా, మంచి డబ్బులున్నా, మంచి ఆస్తున్నా, పేరెంట్స్ ఉన్నా, పిల్లలున్నా, ఎవరున్నా కానీ ప్రభా మీరు కలిగినంత ఆనందం, సంతోషం ప్రభా ఈ ప్రపంచంలో ఏది ఇయ్యదు ప్రభా. ప్రభా ఈ లోకం గతిస్తుంది ప్రభా. దయచేసిన ప్రభా ఈ లోకంలో గతించిపోతున్న విషయాలను బట్టి ఆలోచించదు. దయచేసి ప్రభా మేము ఎలాగైతే చచ్చిన వారం ఉన్నామో ప్రభా, ఎలాగైతే మీతో పాటు తిరిగి లేచి ఉన్నామో ప్రభా, ఏదైతే మేము వెతకాలో ప్రభా, మా మనసు దేని గురిపెట్టి నిలుచోవాలో ప్రభా, ఆ విషయాన్ని బట్టి ఆలోచించడానికి ప్రభు మాకు మనసు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఈ యాక్టివిటీలు వద్దు ప్రభా, ఈ రిచువల్స్ అని, ఈ యాక్టివిటీలని 2 నిమిషాలు పక్కన పెట్టి సంబంధం కలిగి ఉండటానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ప్లీజ్ ప్రభా, మీరు మనుషుల్లో జీవించే దేవుడు ప్రభు, మనుషులతో మాట్లాడే దేవుడు ప్రభా, మీరు నిజమైన దేవుడు. దయచేసి ప్రభు మనసు అర్థమయ్యేటట్టు మాకు మాట్లాడండి ప్రభు. గొప్ప మార్పు తీసుకురామని అడుగుతున్నాం ప్రభావ. మెల్లమెల్లగా మార్పు కాదు ప్రభావ, ఒక పరిపూర్ణ మార్పు తీసుకురామని అడుగుతున్నాం ప్రభు. అన్ని విషయాల్లో ప్రభు, ఒక మంచి హస్బెండ్ గా, ఒక మంచి సంఘపౌరుగా, ఒక మంచి కుమారులుగా ఇంట్లో, అది కాదు ప్రభా. ప్రభా ఒక మంచి ప్రేమకుడిగా మమ్మల్ని మార్చమని అడుగుతున్నాం ప్రభా. మొదటిగా ఈ లోకంలో ప్రభా మిమ్మల్ని కన్నా ప్రభా ఎక్కువ ఏది ప్రేమించాలి, ప్రేమ అందరూ ప్రభా మమ్మల్ని తయారు చేయమని అడుగుతున్నాం ప్రభా. దయచేసి ప్రభా ఒకసారి ప్రభా ఈరోజు ప్రభా మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. దయచేసి ప్రభా ఎక్కువ మీ గురించి, జీవితంలో ఎలాగైతే నిమ్మి ఉంటుందో ప్రభా ఆ జీవితం తెలుసుకోవటానికి మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఈ రోజు అంతా మమ్మల్ని దీవించి ఆస్వాదించాం ప్రభా. రేపు విషయంలో ప్రభా మరొకసారి ప్రభా మీ కృప, మీ చిత్తం అయితే ప్రభా మరొకసారి జాయిన్ అయ్యి ప్రభా మీ గురించి జీవించడానికి, మీలో జీవించడానికి కృప చూపించాలని ప్రభా. మా అవసరాలన్నీ మీ చేతుల్లో చూపించి నిజమైన యేసయ్య నామములో అడుగుపెట్టుకుంటున్నాం తండ్రి. అన్ని చాలా అందరికి చాలా ఉడకపోతుంది రూమ్ లో, బాగా చాలా ఉడకపోస్తుంది ఇక్కడ మాకు. కూడా అంటే మూలకొచ్చి బాల్కనీలో నిల్చున్నా నుంచి నా ఫ్యాన్ అసలు సౌండే రాదు, అసలు గాడిపే రాదు ఇప్పటివరకు కింది కదా అసలు. అదే ఇదంతా ఉడకపోతుంది. చెప్పండి బ్రో. రేపు నేను అశోక్ బాబు కూడా ఫోన్ చేస్తా, ఒకసారి మార్నింగ్ ఫోన్ చేస్తా. బాగా ఫ్రీ ఉంటే నీకు వస్తాను, నేను నీకు ఫోన్ చేస్తాను, నువ్వు ఒకసారి లింక్ పంపి మరి. బాగా అయితే ఆఫ్టర్నూన్ ఫ్రీగానే ఉంటాడు, ఈవినింగ్ 6 తర్వాతనే బిజీగా ఉంటాడు, 6-7 తర్వాత. ఒకటి గుర్తు పెట్టుకో, ఎవరిని ఫోర్స్ చేయొద్దు శేఖర్. ఫోర్స్ ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు, వాళ్ళకి ఫ్రీ ఉంటేనే
నేను మన ఈ విషయాలలో మానవ విషయాలలో ఇబ్బంది ఏమి ఉండదు, ఈ విషయాల్లో ఇబ్బంది పెట్టాం కదా మనం కూడా. అంతే శేఖర్, వాళ్ళ కన్వీనియన్స్ వాళ్ళ టైమింగ్ అలా బట్టి మనం అడుగుతాం, బాబా మేము ఇట్లా చేసుకుంటున్నాం, నీకు వీలైతే జాయిన్ కావచ్చు, లేకుంటే నో ప్రాబ్లం అంతే. ఇప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టేది ఏం లేదు. ఇప్పుడు మనం ఫ్రీ ఉన్నాం కాబట్టి మనం కంపల్సరీ ఆడే చేసుకుంటున్నాం, మనం అంతా ఖాళీగానే ఉన్నాం. అదే వర్క్ కూడా ఏం తెలియదు. అవునండి, వాళ్ళకి ఇబ్బంది ఏం లేకపోతేనే, ఇబ్బంది ఉంటే మాత్రం నో నో కాల్ నో మెసేజ్ అంతే. రైట్ శేఖర్. అన్నా సన్నీ అన్న, హలో హలో హలో